పలావ్ రైస్లోకైనా, నార్మల్ రైస్లోకైనా, చపాతీ పరాటాలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే ఎమ్మీ కర్రీ రెసిపీ ఈ వీడియోలో చూసేద్దామా. ఇలా కనిపించే ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి. టమాటా, వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అదంతా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఆలు, నానబెట్టుకున్న బఠానీలని కూడా యాడ్ చేసుకోవాలి. ఆలు అనేది ఒక 80% కుక్ చేసుకోవాలి. ఆలు అవంతా మంచిగా కుక్ అయ్యి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఇంకోసారి కలిపేసుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ ఉడికి ఆయిల్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత దీంట్లోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టేసుకొని కర్రీలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. స్పైసీకి తగినట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కర్రీ అనేది మంచిగా కుక్ అయ్యి కొంచెం చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత కర్రీ 1 లేదా 2 స్పూన్లు పైనుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పలావ్ రైస్, నార్మల్ రైస్, చపాతీ, పరోటాలోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే ఎమ్మీ కర్రీ రెడీ.